సింగరేణిలో పెండింగ్ సమస్యలపైన నిన్న 12వ తేదీ నాడు డైరెక్టర్ లెవెల్ సమావేశం జరిగింది. దాంట్లో కొన్ని సమస్యలపైన ముఖ్యంగా మెడికల్ బోర్డుని ఒక నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని, పెండింగ్ డిపెండెంట్ 373 మందికి ఇప్పటివరకు ఏదైతే మెడికల్ అయిపోయి ఆఫీసర్ ఆర్డర్లు రాకుండా పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తొందరలోనే ఆఫీస్ ఆర్డర్లు ఇస్తామని, అదేవిధంగా ఏదైతే ఖర్చుమైన ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉన్నదో ఆ సమస్యని తొందరలో పరిష్కారం చేస్తామని, సొంత ఇంటి పథకానికి కొరకు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీని కూడా తొందరలో పరిష్కారం చేస్తామని, ఇట్లా కొన్ని సమస్యలపైన సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. కాబట్టి ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలనుకున్నామో దాన్ని కొంచెం వాయిదా వేసి ఒక నెల రోజులు యాజమాన్యానికి టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల రోజుల్లో కనుక సింగరేణి యాజమాన్యం చెప్పినట్టుగా పరిష్కారం చేస్తే మంచిదే, లేకపోతే మాత్రం తప్పనిసరిగా అన్ని కార్మిక సంఘాల సహకారం తీసుకొని సమ్మె చేయడానికి ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ముందుంటుందని కార్మికులు తెలియపరుస్తూ ఉన్నాం.